నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. పంటల బీమా పథకానికి 3 మంత్రులతో కమిటీ. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు. కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సేవలకు అభినందన. భీమడోలు గ్రామ దేవతల ఆలయ ఆవరణలో రక్తదాన శిబిరం. దివ్యాంగులు రక్తదానం చేయడంతో అభినందించిన భీమడోలు ఎస్ఐ సుధాకర్. హైదరాబాద్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి. మొదటి బోనం సమర్పించిన అత్తలి కుటుంబీకులు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధి విధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు 3 మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలిచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. 2 రోజుల్లోనే వీటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఈరోజు రద్దు చేశామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్, అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి, అంటే సరఫరా చేయడానికి ఇచ్చిన జీవో 43 ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేబినెట్కి, అదేవిధంగా అందరికీ కూడా. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం. మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి 2000 కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు కేబినెట్ ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసింది, ఫిల్లింగ్స్ ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసింది, హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా నామినల్గానే చేసింది, మధ్య ప్రమేయం ఉంది తప్పితే హౌసింగ్ డిపార్ట్మెంట్కి దీంట్లో ఏమీ లేదు.
కానీ హౌజెస్ కన్స్ట్రక్షన్లో లోపాలు జరిగినాయి, అవినీతి జరిగినాయి ఏదైతే చెప్పారో దాని మీద మాత్రం చాలా స్పష్టంగా ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం. ఇప్పటికే కొన్ని ఇల్లులు పాత ఇల్లులకి లోన్ తీసుకున్నారని, లేకపోతే పశువుల కొట్టాలకు కూడా లోన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని చోట్ల అయింది. అన్లెస్ రిపోర్ట్ పూర్తిగా రాకోకుండా దాని మీద కామెంట్ చేయాలని, వచ్చిన తర్వాత తప్పకుండా మేము ముందు పెడతాం. శరీరంలోని అవయవాలు ప్రయత్నపూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతనే పక్షవాతం అంటారు. శరీరం బిగుసుకుపోవడం, మూతి వంకర తిరిగిపోవడం, కాళ్లు చేతులు మెలి తిరిగిపోవడం, గుండె కూడా పని చేయకపోవడం, ఇలా శరీరంలో ప్రతి అవయవంపై పక్షవాత ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రతి 6 ఒకరికి వారి జీవిత కాలంలో పక్షవాతం వస్తుంది. పక్షవాతం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయుర్వేద వైద్యంలో ఉన్న చికిత్సా విధానాన్ని ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ వాసంతి తెలియజేశారు. మెదడులోని రక్తనాళాలు దెబ్బతింటే పక్షవాతం సంభవించే అవకాశం ఉందని, వాటిని గుర్తించి ఆర్జేఆర్ హెర్బల్ ఆసుపత్రిలోని మూలికా వైద్యం ద్వారా పంచకర్మ విధానంలో చికిత్సను అందించి స్పందనలు వచ్చేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఫిజియోథెరపీ ద్వారా ఎలాంటి వైద్యం అందిస్తారో అదే తరహాలో అభ్యంగ్యం అనే వైద్య విధానంతో పక్షవాతం వచ్చిన వారికి వైద్యం అందజేయనున్నట్టు తెలియజేశారు. ఆర్జీఆర్ హెర్బల్ ఆసుపత్రి ద్వారా ఔషధాలతో నవరకిలి అనే మరో చికిత్సా విధానం అవలంబించి రోగి పూర్తిగా కోలుకునేలా కృషి చేస్తామని తెలియజేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 35 ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ లో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వాసంతి తెలిపారు. ఈ రోజు టాపిక్ పక్షవాతం. దీన్నే పారాప్లీజియా అని, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అని అంటారు. దీనిని ఎందుకు యాక్సిడెంట్ అన్నారు అంటే, ఇది సడన్ ఆన్సెట్. అప్పటి వరకు హెల్దీగా తిరుగుతుండేటటువంటి ఇంట్లోని వ్యక్తి సడన్గా బెడ్ రిడన్ అయిపోతూ ఉంటారు. వారి యొక్క పనులు చేయకుండా మంచానికే పరిమితం అయిపోతారు. కనీసం కాలు కూడా తీసి కదపలేనటువంటి పరిస్థితి. రోజు తిరుగుతూ ఉండే వ్యక్తి సడన్గా ఇలాంటి బెడ్కే పరిమితం అయిపోవడాన్నే దీన్ని మనం పారాప్లీజియా లేదా సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన శరీరంలోని అన్నిటికన్నా ప్రధానమైనటువంటి అవయవం మెదడు. ఈ మెదడుకి ఏదైనా ఇంజరీ జరిగినా, ఏ చిన్న మార్పు జరిగినా చాలా కాంప్లికేషన్స్కి దారితీస్తూ ఉంటుంది. బెడ్కే పరిమితమయ్యేటటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మెదడు అనేది మన శరీరంలోని తల భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అవయవం. మన శరీరానికి ఆజ్ఞలను అన్నింటినీ పంపించడానికి మెదడు అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మెదడులో జరిగేటటువంటి వెజల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు, వాటి యొక్క సరఫరా అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల మెదడులోని ఎక్కడైతే వెజల్స్లో ఉండేటటువంటి అబ్స్ట్రక్షన్స్ ఏవైనా ఉన్నా, క్లాట్స్ ఏవైనా ఉన్నా, ఇది సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్కు దారితీస్తూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ బెడ్కే పరిమితమై ఉంటారు. ఇలాంటి పేషెంట్స్ మన ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు మనం ఎటువంటి చికిత్సా విధానాలను అవలంబిస్తున్నామో మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనకి రైట్ సైడ్ అనేది బ్లడ్ క్లాట్ ఉంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ అనేది ప్యారలైజ్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ అనేది బ్రెయిన్లోని క్లాట్ వస్తే మనకి రైట్ సైడ్ అనేది ప్యారలైజ్ అవుతుంది. ఇలా అయ్యేటప్పుడు మనం సిటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు మనకి బ్లడ్ క్లాట్ అనేది కనిపిస్తుంది. కొందరిలో ఇన్ఫ్రాక్ట్స్ ఉంటాయి, కొందరిలో ఇస్కీమియా అంటే లోపల వాతం అనేది ప్రాపర్గా అనేది ఉండదు. బ్లడ్ అనేది అక్కడ స్టాగ్నేట్ అయి ఉండిపోతుంది. ఈ క్లాట్ అనేది డిజాల్వ్ అవ్వకుండా అక్కడే ఉండిపోవటం వల్ల మిగిలిన శరీర భాగాలకు అది ఏదైతే సప్లై చేస్తుందో రక్త సరఫరా ప్రాపర్గా అందకపోవటం వల్ల మనకి ఈ పక్షవాతం అనేది వస్తుంది. ఇలాంటి వారికి మనం పంచకర్మ చికిత్సలు అనేవి చేస్తూ ఉంటాం. ఈ బ్లడ్ సర్క్యులేషన్ని పెంపొందించడానికి, అదేవిధంగా మన మెదడులో ఉండేటటువంటి క్లాట్ని డిజాల్వ్ చేయడానికి కూడా మనం మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. తలం, మన బ్రెయిన్లో ఉండేటటువంటి ఈ క్లాట్ని డిజాల్వ్ చేయడానికి తలం అనేటటువంటి ప్రొసీజర్ని చేస్తూ ఉంటాం. అభ్యంగం, మన శరీరం మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, ఎవరికైతే మజిల్ లాస్ అనేది అయిపోతూ ఉంటుంది, మజిల్ టోన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ అభ్యంగం అనేది ఉపయోగపడుతుంది. పెరాలసిస్ వచ్చే వాళ్ళలోని మజిల్ అనేది అంటే మన మాంసం అనేది క్షీణించిపోతూ ఉంటుంది. వారి యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక వస్తువుని పట్టుకోలేరు, మన చేయిని పట్టుకోమన్నా కూడా కరెక్ట్గా పట్టుకోలేరు. లేకపోతే స్పాస్టిసిటీ వస్తుంది, అంటే దగ్గరగా అయిపోతాయి, లోపల సర్క్యులేషన్ సరిగ్గా జరగక. ఇలాంటి వారికి మనం అభ్యంగం చేయటం వల్ల
మనం అభ్యంగం చేసే వారి యొక్క శక్తిని ఈ యొక్క పేషెంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. మనం ఫిజియోథెరపీ చేసి ఎలా అయితే మజిల్ యొక్క కెపాసిటీని పెంచగలుగుతామో అదేవిధంగా అభ్యంగం చేయటం వల్ల కూడా అలాంటి రిజల్టే వారికి వస్తుంది. అదేవిధంగా మనం తలం చేయటం వల్ల లోపల మనకి తల మీద ఎక్కడైతే బ్రెయిన్లో క్లాట్ ఉందో అక్కడ అప్లికేషన్స్ చేయటం వల్ల స్లోగా క్లాట్ డిజాల్వ్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇలాంటి ప్రొసీజర్స్ చేయటం, అదేవిధంగా వేడిని పుట్టించడం, నర్వ్స్ అనేవి డీజెనరేషన్ అనేది జరుగుతుంది. ఈ నర్వ్స్ అనేవి రీజెనరేట్ అవ్వడానికి నవరకిలి అనేటువంటి ప్రొసీజర్ ఉంటుంది. నవర రైస్ అనేవి ఉంటాయి. ఆ రైస్ని కొన్ని బలామూల కషాయాలతో కలిపి మనం ఒక బోలస్ లాగా ప్రిపేర్ చేస్తాం. దాన్ని పాలల్లోని మరిగించి మన యొక్క శరీరం యొక్క ఎక్కడైతే ప్యారలైజ్ అయిందో ఆ శరీరం మొత్తం సర్క్యులేటరీ మూమెంట్లోని మనం మర్దన చేయటం వల్ల నర్వ్స్ అనేవి రీజెనరేట్ అవుతాయి. ఇలాంటి ఔషధ గుణాలు కలిగినటువంటి హెర్బ్స్తో చేయటం వల్ల నర్వ్స్ రీజెనరేట్ అయ్యి తిరిగి శక్తిని పుంజుకుంటాయి. కాబట్టి మీకు ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉండేటటువంటి RJR హాస్పిటల్ మీరు సంప్రదించగలరు. అపాయింట్మెంట్ కొరకు ఈ క్రింది నెంబర్ 96555517 నెంబర్ని సంప్రదించండి. పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు అందించేందుకు కిరణ్ కంటి ఆసుపత్రి వారు ముందుకు రావడం అభినందనీయమని జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు పేర్కొన్నారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. కొవ్వూరు ప్రాథమిక పాఠశాల, జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఈ శిబిరంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని జనసేన మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని నస్రీన్ జహేరాలు పర్యవేక్షించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి వారికి కళ్లజోళ్లు, వైద్య సహాయం అందించేందుకు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. జనసేన రూరల్ మండల ప్రెసిడెంట్ గారు కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ మెంబర్స్ అందరూ కిరణ్ కంటి ఆసుపత్రి వారి చేత మా పిల్లలందరికీ దాదాపు హై స్కూల్లో 210 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కొవ్వూరు నంబర్ 1, నంబర్ 2 పాఠశాల నుంచి కూడా ఒక 50 మంది విద్యార్థులకు అందరికీ కలిపి డాక్టర్ శివగణేష్ గారి ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి కంటి పరీక్షలు చేయడం అయింది. రూరల్ ఎమ్మెల్యే పంతల నానాజీ గారు పంపి ఉన్నారు. వీరు చక్కగా పిల్లలందరికీ పరీక్ష చేసి డిఫెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా వేరుపరిచి వాళ్ళకి కళ్ళజోళ్ళు అవి కూడా స్పాన్సర్ చేస్తారు అని చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉంది. విజన్ ముఖ్యం కదా, పిల్లలకి ముందు కంటి చూపు అనేది ప్రాధాన్యత వహిస్తుంది. నయనం ప్రధానం అంటారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ పరీక్షలు చేశారు. వాళ్ళందరికీ కూడా కళ్ళజోళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి నేను అందరికీ కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. హై స్కూల్, ఎలిమెంటరీ స్కూళ్ళు అందరూ కలిపి 240 మందికి ఉచితంగా కంటి పరీక్ష చేయడం అంటే కిరణ్ కంటి ఆసుపత్రి వారు సంక్రాంతి ఫౌండేషన్ వారు చాలా ఆనందం ఉంది. మా కాకినాడ రూరల్ మండలం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి పంప నానాజీ గారి ఆదేశాల మేరకు మా కొవ్వూరు గ్రామ కమిటీ పేషెంట్లు, అలాగే టీడీపీ నాయకులు, మా వార్డు మెంబర్లు, మరి బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈరోజు కొవ్వూరు గ్రామంలో ఈ చక్కటి అవకాశం మాకు కిరణ్ కంటి హాస్పిటల్ వారు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు వాళ్ళే రేపు పౌరులు అవుతారని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అంటే ముఖ్యంగా కంటి చూపు, వాళ్ళకి పిల్లలు బాగా చదువుకోవాలని కంటి చూపు చూపుతున్న మరి కిరణ్ కంటి హాస్పిటల్ వారి అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.